సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో గత 2 రోజుల క్రితం భక్తులపై దాడి చేసిన 7 గంజాయి యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడి ఘటనపై సీఐ శ్రీను కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. మొన్న 29 జూన్ నైట్న హైదరాబాద్కు చెందినటువంటి కొరిమి కొంతమంది యువకులు డిగ్రీ చదివే వాళ్ళు 9 మంది ఒక వాహనంలో ఇక్కడికి కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం కోసమని శనివారం రోజు రాత్రి దాదాపు 11:30-12 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాక ఎక్కడైనా రూమ్లో స్టే చేయడం బస చేయడం కోసమని రూమ్ కోసం తిరిగే క్రమంలో ఆ టెంపుల్ ఎగ్జిట్ గేట్ నుంచి అటు పోతుంటే అదే టైంలో ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన సంబరంలో వీళ్ళు కూడా కొద్దిగా కేరింతలు చేస్తున్నప్పుడు కొమరవెల్లి పట్టణానికి టౌన్కి చెందినటువంటి ఈ సార్ల నవీన్, చీర్ల శ్రీకాంత్, దేశెట్టి వినయ్, టేర్ల శివమణి, దేశెట్టి నవీన్, పండుగ పవన్, రంగు రాజు అనే యువకులు ఒక టాటా ఏస్ వాహనంలో వాళ్ళు కూడా అట్లనే అరుచుకుంటూ పోయే క్రమంలో ఇక్కడ ఒకరు చూసి ఒకరు అరుచుకున్నారు అనే మాట విషయంలో ఇద్దరికి 2 గ్రూపులకు వివాదం జరిగి ఈ కొమరవెల్లికి చెందినటువంటి యువకులు హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుల్ని కర్రలతోటి మరియు ఇనుపరాట్లతోటి కొట్టడం జరిగింది. ఆ రోజంతా కొద్దిగా దింగాన